దేశమంతేమో గాని తెలంగాణలో పార్లమెంట్ ఫైటింగ్ షురువైనట్టేనబ్బా. అసెంబ్లీకి ఓడిన గులాబీ పార్టోళ్ళు 20 రోజులు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి జిల్లాలు సుతా తిరగబట్టిరి. అటుకెళ్ళి సోషల్ మీడియాని దింపుతున్నారు. పార్లమెంట్లో తెలంగాణ మాట వినబడాలంటే కారు ఎంపీలను గెలిపియాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అటు బీజేపీ సుతా జోరు పెంచింది. ఓ మల్క అమిత్ షా సార్ వచ్చిపోయిండు. 10 సీట్లు పక్కా గెలవాలని చెప్పి పోయిండు. ప్రతిపక్షమే గిట్లుంటే ఇక అధికార పార్టీ ఎట్లుండాలి? పార్లమెంట్ ఎలక్షన్ల సుత పతార చూపియాలని గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టుకుని పిలాన్లు వేసిండ్రు కాంగ్రెస్ పార్టీ. ఇంకో 60 రోజుల్లో ఓట్లు రావచ్చునట. ఎమ్మెల్యే లెక్కనే ఎంపీ టికెట్ల కోసం సుత దరఖాస్తులు తీసుకుంటారట. అప్లికేషన్ ఫారాలకు జనరల్ సీట్లకు 50,000, రిజర్వేషన్ సీట్లకు 25,000. ఫిబ్రవరి 3 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లను గాంధీ భవన్ లో ఇచ్చుకునే విధంగా బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు ఒకటే అప్పులు చేసిండ్రు. ఏరే పార్టీల లీడర్లను గుంజిండ్రు. సీకట్ దోస్తులను కొచ్చిండు సీఎం సారు. తెలంగాణకి ఇచ్చిన హామీల గురించి అడగలేదని గర్వమైండు. బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి. బీజేపీని పల్లెత్తు మాట అనుకుంటా కాంగ్రెస్ మీద పరుషమైన పదజాలం వాడుతున్నారు. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు, మోడీ గారు ఇచ్చింది లేదు. ఆ పార్టీ రాష్ట్రం లేదు సచ్చింది. తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిరు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్టే. అప్పట్లో తెలంగాణకి ఇచ్చిన హామీలు తీరాలంటే ఢిల్లీలో సుత కాంగ్రెస్ సర్కారే రావాలన్నట. సోనియా గాంధీ ఈడికెళ్లే పోటీ చేయాలని కోరుతున్నారు లీడర్లంతా. ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఈ శుక్రవారం నాడు ఇంద్రవెల్లిలో మీటింగ్ పెట్టి ఎలక్షన్ ప్రచారం షురూ చేస్తుందట కాంగ్రెస్ పార్టీ. కోదండరామ్ సార్ ని ఎమ్మెల్సీ చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదేదో అంటున్నారు కదా. ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదండరామ్ గారితో పోల్చి మావి తిరస్కరించారు, మీకు ఎట్లిచ్చింది అని అడుగుతారు. ఏమైనా అర్థం ఉందా? ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళు? మామూలనే తట్టుకుంటలేడు. ఇక మా బాపు వస్తే సినిమా చూపిస్తాడని రామన్ ఊకుంటున్నందుకు మొన్నటి ఎన్నికలలోనే బొక్కలు ఇరగొట్టి బోర్లు పడేసారు ప్రజలు. ఎప్పుడొచ్చినా కూడా బోర్లు వేయడానికి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి సీఎం సార్ ను కలుస్తున్నారు కదా. డెవలప్మెంట్ కోసం ఎవరైనా రావచ్చునట. ఎవరు ఎమ్మెల్యేలు అడిగినా ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ ఇస్తా. కేసీఆర్, హరీష్, కేటీఆర్ కూడా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని కలవచ్చు.